గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన జర్నీలో వచ్చేసి డే 4 అనమాట. సో ఈరోజు నిన్న నైట్ చూసారు కదా, నిన్న గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఫోన్ అది అలో లేకపోవడం వల్ల వీడియో అనేది షూట్ చేయడం అయితే అవ్వలేదు. సో ఈరోజు ఒక కొత్త బ్లాగ్తోనైతే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. తిరుపతిలో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మేము వచ్చేసి స్టార్ట్ అవుతున్నాం మధురైకి అనమాట. సో ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసా. చూస్తున్నారు కదా, రైట్ నో మనం వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. రేణిగుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU అనమాట. మేము విజయనగరం నుంచి వచ్చినప్పుడు కూడా ఈ స్టేషన్లోనే దిగామన్నమాట. ఈరోజు అయితే మనం రేణిగుంట నుంచి మధురైకి అయితే ట్రావెల్ చేస్తున్నాం. మధురై మీనాక్షి దర్శనం కోసం అనమాట. ఏ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం అనేది లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. వచ్చేసి స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది. డిస్ప్లే బోర్డ్ చూస్తున్నారు కదా, అక్కడ ఎంక్వైరీ కౌంటర్, అది రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం మనం. సో మన ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది. సో ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంది కదా, ఇక్కడైతే కాసేపు వెయిట్ చేద్దాం. మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి కాచిగూడ టు నాగర్కోయిల్ వెళ్ళే ట్రైన్ అనమాట. సో ఈ ట్రైన్ అయితే చాలా డిలేలో ఉంది, 2 hours డిలేలో ఉంది. 8 o'clock రావాల్సింది ఇప్పుడైతే 10 అవుతుంది. సో ఒక అడ్వాంటేజ్ మాకేంటంటే మళ్ళీ ట్రైన్లో ఎక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదని చెప్పేసి నేనైతే ఫుడ్ అయితే ప్యాక్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుందో ఏంటనేది కనుక్కుందాం. సేపు వెయిట్ చేసిన తర్వాత 5th నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే మా ట్రైన్ ఇచ్చాడనమాట. సో కాసేపట్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 రేణిగుంటకి అయితే వచ్చిందనమాట. ట్రాప్ 4 లోకోమోటివ్ చూస్తున్నారు కదా, హైసేఫ్ కోచెస్ అయితే రన్ అవుతుంది. టైం వచ్చేసి 11:11 అవుతుంది. ఇంకా రేణిగుంటలోనే ఉన్నాం మనం. ఎట్టకేళ్ళకి 5:11కి రేణిగుంట నుంచి అయితే మన ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. చూద్దాం ఈ జర్నీ ఎలా పోతుంది. ఇప్పటికే 3 గంటల లేట్లో అయితే ఉన్నది ట్రైన్. చూసారా, ఇది వచ్చేసి మనకి క్యాబిన్ అనమాట, సౌత్ క్యాబిన్. సో ఇక్కడ జంక్షన్ అనేది వస్తుంది అనమాట, చూపిస్తా చూడండి. అదే రేణిగుంట జంక్షన్ లైన్ అనేది కట్ అవుతుంది అనమాట. మన ట్రైన్ ఏంటని చెప్పలేదు కదా, మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07435 అనమాట. కాచిగూడ నుంచి నాగర్కోయిల్ అయితే వెళ్తుంది. చాలా ఇంపార్టెంట్ జంక్షన్స్ అయితే క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఈరోజు మన ట్రైన్. సో ఈ చిన్న జంక్షన్ని కూడా నేను చూపిస్తూ ఉంటాను. మొత్తం మన జర్నీ అంతా తమిళనాడులోనే ఉంటుంది. ఆంధ్రాలో అయితే రేణిగుంట లాస్ట్ స్టాప్ ఈ ట్రైన్. ప్లేస్లో అయితే మా ట్రైన్ ఆపేశాడు. ఇదో క్రాసింగ్ పడి ఉంటుంది. ఏ ట్రైన్తో క్రాసింగ్ పడి ఉంటుందో చూద్దాం. టర్నింగ్ అయితే పడుతుంది మన ట్రైన్. చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. మరి ఏ ఇష్యూ ఉందో ఏంటి. ట్రైన్ ఇప్పుడే కాట్పాడి జంక్షన్ దగ్గరికి అయితే వచ్చింది. జంక్షన్ లైన్ చూస్తున్నారు కదా, మనం వచ్చి ఆ లైన్లో కలిసిపోయాం. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్. కాట్పాడి జంక్షన్కి అయితే ట్రైన్ రీచ్ అయిపోయింది. క్రౌడ్ చూస్తున్నా ఎంతమంది ఉన్నారు. వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాం. 70 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. టేస్ట్ చూసి అలా ఉందో చెప్తాను. సో తిరువన్నమలై అవుటర్లో అయితే ఉన్నాం అనమాట. అంటే ఏదో అనుకున్నారు, అదే నిన్న మనం వచ్చాం కదండి అరుణాచలం, అదే అనమాట. విచిత్రంగా ఉంది కదా. సో చూస్తున్నా క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. అదిగోండి కొండ తిరువన్నమలై స్టేషన్కి అయితే వచ్చేసింది మన ట్రైన్. సో 4 hours లేట్గా తిరువన్నమలై స్టేషన్కి అయితే వచ్చింది. ఎంత క్రౌడ్ దిగుతున్నారో, చూసారా ఈ స్టేషన్లో ఎంత క్రౌడ్ దిగుతున్నారో. వీళ్ళందరూ ఇప్పుడు మన ట్రైన్లో నుంచి దిగిన వాళ్ళే. ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకున్నారా, అందరూ మన ట్రైన్లో నుంచి దిగిన వాళ్ళే. అది హైలైట్ అనమాట. సో వెల్లుపురం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయింది అన్నమాట మన ట్రైన్.
ఇక్కడ బోర్డ్స్ చూస్తున్నారు కదా అలా ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే రీచ్ అయింది. ఇది వచ్చేసి వృద్ధాచలం జంక్షన్ రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నామన్నమాట. సో ఇది పక్క ట్రాక్ ఉంది కదా, అది వేరే జంక్షన్స్ వచ్చి ఇక్కడ అలైన్ అయిందనమాట. సో మనమైతే వృద్ధాచలం రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో ట్రైన్ అయితే 3.5 hours లేట్లో ఉంది. ప్రజెంట్ అయితే 9కి మధురై వెళ్తామని చూపిస్తుంది. మరి ఏ టైంకి రీచ్ అవుతుందో ఏంటనేది చూద్దాం మనం. సో వెల్కమ్ టు వృద్ధాచలం జంక్షన్. వృద్ధాచలం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే మన ట్రైన్ రీచ్ అయిపోయింది. సో స్టేషన్ అయితే కంప్లీట్ రెనోవేషన్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేమ్ ప్లేట్స్ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయబ్బా. సో స్టేషన్ అయితే కంప్లీట్ రెనోవేషన్లో అయితే ఉంది. సరే ఎంత బాగుందో, వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. శ్రీరంగం దగ్గరికి అయితే మనం వచ్చేసాం అనమాట. సో శ్రీరంగం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది మన ట్రైన్. చూస్తున్నారు కదా శ్రీరంగం. సో అఫీషియల్ స్టాప్ వచ్చేసి ఇక్కడ 2 minutes అనమాట. తిరుచిరాపల్లి అయితే రీచ్ అయ్యాం. తిరుచిరాపల్లి జంక్షన్ ట్రైన్ అయితే దిండిగుల్ జంక్షన్కి రీచ్ అయింది ఇప్పుడే. సో నేనైతే స్లీప్ అయితే వేసాను అనమాట. సో చాలా అంటే చాలా డిలేగా తీసుకొస్తున్నాడు. 3.5 hours డిలే ట్రైన్ ఇప్పటికి. ఎప్పుడు పోతుందో మధురై మరి. ఫైనల్లీ 3.5 hours లేట్గా అయితే మధురై జంక్షన్ రీచ్ అయిన ట్రైన్. నేను వీడియో కూడా తీయలేదన్నమాట. చాలా అంటే చాలా చిరాకైతే వచ్చింది. 3.5 hours లేట్ అనమాట. అస్సలు బేర్ చేయలేకపోయింది. 6 o'clock రావాల్సింది ఇప్పుడు 9:30 అయింది, ఇప్పుడు వచ్చిందనమాట. సో ఇది మధురై వరకు ట్రైన్ బ్లాగ్ అయితే మాత్రం. సో నెక్స్ట్ అయితే రేపు మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తాం. సో రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మీకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఫోన్ అయితే అలా ఉండదు మ్యాక్సిమం. సో చూద్దాం, రేపు మార్నింగ్ అయితే కలుసుకుంటాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన జర్నీలో డే 5 అనమాట, మధురై నుంచి. సో వీఆర్ ఫ్రమ్ మధురై. సో నేను నైట్ ఒక రూమ్లో స్టే చేసామన్నమాట. రూమ్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుందన్నమాట. సో ఇక్కడ మధురైలో వచ్చేసి మనందరికీ తెలుసు కదా, మీనాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ వీళ్ళైతే మీనాక్షి అమ్మన్ టెంపుల్ అని అయితే అంటారు. సో మనం చాలా మట్టుకు మూవీస్లో కానీ చాలా సెట్స్ చూసుంటాం కదా మధురైకి సంబంధించి. సో ఆ టెంపుల్ని మన రియల్ టైం ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. టెంపుల్లోనైతే ఎటువంటి కెమెరా ఎలా ఉండదన్నమాట. సో మధురై స్ట్రీట్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇలా ఉన్నాయి. సో ఇదైతే టెంపుల్కి పోయే దారి అని చెప్పేసి చెప్పున్నారు. ఎదురుగా గోపురం కనిపిస్తుంది చూడండి, నాకైతే కనిపిస్తుంది. అదేనమాట వన్ ఆఫ్ ది మెయిన్ గోపురం. దగ్గరికి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఇంకా బాగా వస్తుంది, చూద్దాం. సో ఇప్పుడు కనిపిస్తుందా, అదేనమాట మెయిన్ గోపురం వచ్చేసి మనకి. అగోండి లైట్స్ కనిపిస్తున్నాయా, అవన్నీ మనకు వచ్చేసి గోపురాలు అనమాట. సో ఇదే మనకు వచ్చేసి మెయిన్ గోపురం, వెస్ట్ టవర్ అనమాట. ఇక్కడ ఏంటంటే 4 దిక్కులకి 4 గోపురాలు అయితే ఉంటాయి. సో మనం ఈ స్ట్రీట్లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదే మనకు వచ్చేసి మధురై మీనాక్షి అమ్మవారి టెంపుల్. ఈ ఆలయం తమిళనాడులో 2వ పెద్ద పట్టణమైన మధురైలో ఉంది. ఈ ఆలయం దాదాపు 2500 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. ఈ ఆలయం కలవగై అనే నది ఒడ్డున ఉంది. పూర్వం ఇక్కడ పెద్ద అడవి అయితే ఉండేది. ఆ అడవిలో ఒక చెట్టు కింద ఇంద్రుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసేవారు. ఆ తర్వాత ఆ దేశపు రాజు ఆ శివలింగానికి ఒక గుడి కట్టించారు. స్థల పురాణం బట్టి మీనాక్షి అమ్మవారు పుట్టినప్పటి నుంచి అన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ఎన్నో యుద్ధాలు కూడా చేసి గెలిచారు. సాక్షాత్తు పరమశివుడే సుందరేశ్వరునిగా అవతరించి మీనాక్షి అమ్మవారితో యుద్ధం చేశారు. ఆ సమయంలోనే సుందరేశ్వరుని వివాహం ఆడటానికి నిశ్చయించుకున్నారు మీనాక్షి అమ్మ. ఈ విధంగా ఇక్కడ ఉండేది మీనాక్షి సుందరేశ్వరుని అన్నమాట. ఈ ఆలయంలో 1000 పిల్లర్స్ అనే ప్లేస్ అయితే ఉంది. అది చూస్తే మన ఏన్షియంట్ సివిలైజేషన్ ఎంత బలమైనదో తెలుస్తుంది. ఈ ఆలయానికి 4 దిక్కులు 4 పెద్ద గోపురాలు అయితే ఉంటాయి. మొత్తం కలిపి 8 గోపురాలు. సో మధురై టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట.
సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది నిజంగా. హారతికి అందామన్నమాట మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల. సో మొత్తం కలిపి 2 hours అయితే పట్టింది. సో ఇప్పుడు దాకా చూసారు కదా, టెంపుల్లో మొబైల్ ఫోన్ అలౌ లేదు కాబట్టి వీడియో అయితే చేయలేకపోయాను. మనం మాట్లాడుకున్నట్టుగానే మధురైలో వచ్చేసి మీనాక్షి సుందరేశ్వర్లు అయితే ఉంటారనమాట. సో అమ్మవారి స్వరూపం, శివుడి స్వరూపం అనమాట. సో చాలా అంటే చాలా బాగా అయితే దర్శనం అయితే అయ్యింది. మేమైతే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. హారతికి కూడా అందాం మేము. సో మధురైలో అయితే మాత్రం ఇది టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. సో మధురై వ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను.